చిన్నగా సమ్ ఏ టైప్ అంటారు, ఎంత చేయాలి ఉత్పత్తి? 40 ml ఉత్పత్తి చేస్తే చాలు. మనకి 40 ml చేస్తే చాలు. 40 ml అంటే ఎంత వస్తుంది అంటే ఒక ఉగ్గిన్నుడు వస్తుంది లెక్క. మనకి 40 ml అంటే ఐడియా ఉండదు కాబట్టి ఒక ఉగ్గిన్నుడు లెక్క. అది చేసే పని అది. ఇప్పుడు మీకు ఇది ఇన్సులిన్ 40 ml ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫుడ్ అనుకోండి. ఫుడ్ ఏమో ఎంత ఉంది, ఇన్సులిన్ ఎంత ఉంది. రెండింటికి ఇప్పుడు కష్టం. ఇది అందుకోవడానికి, మిక్స్ చేయడానికి, దీన్ని పంపించడానికి, బ్లడ్లో కలపడానికి ఇవన్నీ కూడా చాలా కష్టం అనమాట. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అంటే ఫుడ్ ఏమి తెస్తున్నాం, ఇన్సులిన్ ఎక్కడే ఉంటుంది, 40 ml సరిపోట్లా. ఏం చేయాలి అర్థం కావట్లా. షుగర్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ ఇన్సులిన్ అనేది 40 ml కదా, మీరు ఫుడ్ కూడా ఇంతే ఇస్తే రెండు మిక్స్ అయ్యి చక్కగా బ్లడ్లో ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా స్లోగా కలిపింది, స్లోగా వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సులిన్ ఎంత, ఫుడ్ ఎంత, ఇదేం చేయాలి తెలియక ఒక్కసారి బ్లడ్లోకి తోసి పడేస్తుంది ఈ ఫుడ్ మొత్తం. ఎప్పుడైతే బ్లడ్లోకి తోసి పడేస్తుందో మీకు షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ శాతం పెరిగిపోయి షుగర్ రావడానికి అవకాశం వస్తుంది అనమాట. షుగర్ ఎవరు తెచ్చుకుంటున్నారు? ఎక్కడైనా ఉందా? బయట ఎక్కడైనా ఉందా లోపల పెట్టుకోవడానికి? గంటకి ఇంత పోనీ ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఒకేసారి ఇంత తింటాం వల్ల ఏమైందంటే ఇన్సులిన్కి దానికి మ్యాచ్ అవ్వదు అనమాట. అందుకే బ్లడ్లోకి ఒకసారి తోస్తుంది. ఇంకా అక్కడికి ఏంటంటే బ్లడ్లోకి ఎంత తోసినా కూడా లివర్ ఏం చేస్తుందంటే ఒక స్టోర్ రూమ్ లాగా పనిచేస్తుంది లివర్. ఎలా అంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తుంది, ఇప్పుడు మీరు 1/4 కిలో జిలేబీ తిన్నారు కానీ 1/4 కిలో సరిపోయి ఇంకో 1/2 కిలో తినేసారు అప్పుడే మళ్ళీ వెంటనే. ఇది ఏం చేద్దంటే ఎంతకాలం అంత కలుపుకుంటూ బ్లడ్లో మిగతా అది స్టోర్ రూమ్ లాగా పెట్టుకుంటుందంట. లివర్ ఒక రూమ్ పెట్టుకుని స్టోర్ రూమ్ లాగా మనకి స్టోర్ రూమ్ ఉంటే ఎలా పెడతాము, వేస్ట్ చేయండి అక్కడ అలాగా అది కూడా పెట్టుకుంటుందంట. స్టోర్ రూమ్ కూడా నిండిపోతే ఏం చేద్దాది, అని గేట్లు ఎత్తేస్తుంది అనమాట. ఆ బ్యారేజ్ గేట్లు చూడండి మన ఎలా వెళ్తాయో అలా ఎత్తిద్దంట. ఎత్తినప్పుడు ఏమైంది, ఇదంతా మొత్తం ఒకేసారి బ్లడ్లో కొట్టుకెళ్ళిపోయి షుగర్ వచ్చేసింది నాకు. సో మీకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, చాలా బాగా అర్థమయ్యింది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఇదేంటి నిజంగా నాకు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది, మరి ఎందుకు ఎలా వెళ్తున్నారో తెలియదు. ఇక ముగించేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల దానికోసం కూడా వెళ్ళింది. ఇక్కడతో క్లోజ్ చేశారు. ఎందుకు నార్మల్ అవుతున్నాయి అంటే మనం కార్బోహైడ్రేట్ ఇవ్వట్లేకపోతే ఇక్కడ ఇచ్చేది ఏంటి 40% బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్తున్నాం కాబట్టి మీకు ప్యాంక్రియా ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి అంత ఉత్పత్తి చేస్తుంది. చక్కగా ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఇన్సులిన్ బయట నుంచి పొడిపించుకునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆన్సర్లొద్దు అని టాబ్లెట్లోకి వస్తున్నారు. అసలు పొడుచుకోవడం అలవాటు అయింది అంటే లైఫ్ లాంగ్ పొడుచుకుంటానే ఉండాలి. బయట ఆ ఎంఎల్ పెరిగిపోతానే ఉంటుంది. పొడుచుకుని అక్కడ సెప్టిక్లు కూడా అవుతున్నాయండి చాలా మందికి. సో దానికి అలవాట్లు మార్చుకోవట్లా, పొడుచుకుంటున్నారు తక్కువట్లా. సో ఎప్పుడైతే ఇక్కడ వెళ్తుందో మీకు ఇన్సులిన్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది, ఫుడ్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మీకు షుగర్ లెవెల్స్ అనేవి టాబ్లెట్ వాళ్ళు కూడా జీరోలోకి వచ్చేయడానికి కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో లో జిఐ ఉంటుంది, లో గ్లైకమిక్స్ ఇండెక్స్ అంటారన్నమాట. దాన్ని 55 కన్నా తక్కువ స్కేల్ ఉంటుందన్నమాట. గ్లైకమిక్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో పూర్తి ఆహారం తిన్న తర్వాత ఆ వ్యక్తి పూర్తి విశ్రాంతిలో ఉన్నప్పుడు 12 గంటల తర్వాత పూర్తి విశ్రాంతిలో ఉన్నప్పుడు మనకి లోపల రిలీజ్ అవుతుంది. అంటే మనం తినేటువంటి టెంపరేచర్ అనమాట. ఆ టెంపరేచర్ రిలీజ్ అయ్యి మనకి శక్తిగా మారి ఇవన్నీ చేస్తుంది కదా. సో ఆ గ్లైకమిక్స్ అనేది మనకి చాలా తక్కువ స్కేల్ ఉంటుందంట. ఈ న్యూట్రిషన్లో 55 ఉంటుందంట. కానీ అంతకన్నా ఎక్కువ అయితే కనుక మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ రావడానికి హెల్ప్ అవుతుంది. బయట తినే ఫుడ్ ప్రతిదీ కూడా 70 పైనే ఉంటుంది, తక్కువ ఉండట్లేదు. అందుకని ఇప్పుడు అందరికీ అది వస్తుంది. 55 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏం జరుగుతుంది, షుగర్ నార్మల్ అయిపోతుంది, బీపీ నార్మల్ అయిపోతుంది, బరువు తగ్గిపోతున్నారు, మెటబాలిక్ రేట్గా పనిచేసేస్తుంది, హెచ్సిఎల్ కరెక్ట్గా వస్తుంది, లివర్ ఫ్యాటీ లివర్ అలా నార్మల్ అయిపోతుంది. ఇవన్నీ గ్యాస్ హెచ్సిఎల్ అనేది కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా ఫుడ్ వెళ్తుంది. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి అంటే మన న్యూట్రిషన్తో పాటు మన యొక్క ఆహారపు అలవాట్లని మనం మార్చుకున్నాం కాబట్టి, మనం కోచ్ గైడెన్స్తో ఉంటున్నాం కాబట్టి, ఒక గ్రూప్గా ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ఇదంతా జరుగుతుందన్నమాట.